హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2024 సంవత్సరంలో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎటువంటి ఛానల్స్ పెట్టుకోవచ్చు, దాని గురించి ఈరోజు మన టాపిక్ అండి. మనం సుత్తి లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం దీంట్లో ఎటువంటి సోది చెప్పటం లేదు, ఎటువంటి నాన్ సెన్స్ అలాంటివి ఏం లేదు. మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే స్కిప్ చేసేయండి, లేదు అనుకుంటే మన వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొకరికి, మనలాంటి యూట్యూబర్కి మీకు ఎంత అయితే యూజ్ఫుల్గా ఉంటుందో అలాంటి యూట్యూబర్లకి దీన్ని కన్వే చేయడం జరుగుతుంది అనమాట. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ కమెంటు వేరే వాళ్ళకి ఈ యూట్యూబ్ దీన్ని సజెస్ట్ చేస్తుంది, ఏది ఈ వీడియోని. అంతమించి ఇంకేం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2024లో ఎటువంటి ఛానల్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను చాలా వీడియోస్ చూశానండి. ఆ చాలా వీడియోస్ చూసిన తర్వాతే నేను ఈ వీడియోని చేస్తున్నాను. వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్, సీరియల్కి సంబంధించి కానీ, బిగ్ బాస్కి సంబంధించి కానీ, క్రికెట్కి సంబంధించి కానీ ఎటువంటి వీడియోసు మీరు స్టార్ట్ చేయొద్దు, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు సీరియల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ సీరియల్ కంటెంట్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టడం, లేదంటే బిగ్ బాస్లో కొన్ని క్లిప్స్ అవన్నీ వస్తుంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం. క్రికెట్కి సంబంధించి చాలామంది అయితే ఈ మధ్య ఇప్పుడు అందులో కొత్తగా ఇప్పుడు శ్రీలంక ఇండియా మ్యాచ్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. వాటికి సంబంధించి మొన్న వరల్డ్ కప్ గెలిచారు, ఏది 2020 వరల్డ్ కప్ గెలిచారు. వాటిలన్నింటిని తీసుకొని వచ్చేసి పెట్టేయొద్దు. పెట్టేస్తే ఏం జరుగుతుందంటే మనకి 50-50 ఛాన్సెస్ అనేది ఉంటుంది. దేనికి? మోనిటైజేషన్కి. ఇన్ కేస్ మోనిటైజేషన్ అయితే అవ్వచ్చు, కానీ మోనిటైజేషన్ అయిన తర్వాత అది కూడా అవుతుందా అంటే మనం క్లారిటీగా చెప్పలేం, గ్యారంటీగా చెప్పలేం. 50-50 ఛాన్సెస్ అది కూడా. ఒకవేళ మోనిటైజేషన్ అయిన తర్వాత కూడా మనకి రెవెన్యూ, మనం యూట్యూబ్ ఛానల్ దేనికి స్టార్ట్ చేసేది? ఒకటి పాపులారిటీ కోసం, రెండు రెవెన్యూ కోసం. ఎవరైనా దానికోసమే కదా చేస్తారు. ఆ రెవెన్యూ అనేది మనకి జనరేట్ అవ్వదు. నాకు తెలిసే దగ్గర నేను మాట్లాడిన వాళ్ళతో కానీ, నాకు టెక్ ఛానల్స్తో పరిచయం ఉన్న వాళ్ళతో కానీ, లేదు నా ఫ్రెండ్ సర్కిల్తో కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ అయితే ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ ఒకటి క్రికెట్ మీద ఒక అతను చేశాడు, ఇంకోటి బిగ్ బాస్ ఉంది కదా, బిగ్ బాస్ మీద చేశారనమాట. ఆ రెండు ఛానల్స్ క్లోజ్ అయిపోయాయి అసలు. వాటిని క్లోజ్ చేసేసారు. వాటిని ఎవరు? యూట్యూబే క్లోజ్ చేసేసింది అనమాట. వాళ్ళు తర్వాత మేము మెయిల్స్ పెట్టాము, ఎన్నెన్నో చేసాము, కానీ ఎందుకంటే దీంట్లో కంటెంట్ అనేది లేదు, మీరు ఎందుకు అనవసరంగా ఇలాంటివి వేరేటి చేసుకోమని చెప్పి వాటిని క్లోజ్ చేసేసారు. ఏది? ఈ బిగ్ బాస్కి సంబంధించి, క్రికెట్కి సంబంధించి. ఇంకోటి సీరియల్ యాక్టర్లు నటిస్తుంటారు కదా, వాటిని కూడా తీసుకొని వచ్చి క్లిప్స్గా పెడుతుంటారు అనమాట. ఆ క్లిప్స్ కూడా పెట్టొద్దండి. పెడితే ఏమవుతుందంటే మనకి మోనిటైజేషన్ దగ్గర ఆగిపోతుంది. ఒకవేళ మోనిటైజేషన్ అయినా కానీ మనకి రెవెన్యూ అనేది జరగదు. ఏది? ఇది ఫస్ట్ వన్. తర్వాత రెండోది వచ్చి కొంతమంది ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ చేస్తుంటారనమాట. ట్రోలింగ్ చేస్తుంటారు, రోస్టింగ్ చేస్తుంటారు. ఎవరిని? మనలాంటి యూట్యూబర్స్ని రోస్టింగ్ చేస్తుంటారు. ట్రోలింగ్ ఎవరిని చేస్తుంటారు? మన సినిమా హీరోలని, లేదు మన క్రికెటర్ని, అంటే మనకు నచ్చని క్రికెటర్లు ఉంటారు కదా, వాళ్ళని రోస్టింగ్ చేస్తుంటారు. ప్లస్ ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే మొన్న ఏపీలో ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్ మీద అయితే ఎన్ని ట్రోలింగ్లు, ఎన్ని రోస్టింగ్లు. ఇవి అంతా ఏమవుతుందంటే అసలు యూట్యూబ్ వీటిని అసలు పరిగణలోకే తీసుకోదు, వేస్ట్ పెట్టి. కొంతమంది అనుకుంటుంటారు నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి, ప్లస్ దీని ద్వారా నాకు సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారని. సబ్స్క్రైబర్లు వస్తారు, మీకు సబ్స్క్రైబర్లు వస్తారు, ప్లస్ మీకు వ్యూస్ వస్తాయి, మొత్తం బాగానే ఉంటుందన్నమాట. కరెక్ట్గా మోనిటైజేషన్ దగ్గరికి వచ్చేదానికి ఏమవుతుందంటే, ఒకటి రీయూజర్ కంటెంట్ అయినా అని చెప్తారు, లేదు ఈ ట్రోలింగు ప్లస్ రోస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కాబట్టి వాటిని కూడా చేసామనుకోండి, ఏమవుతుందంటే మనకి మానిటైజేషన్ ప్రాబ్లం అనేది జరిగి అక్కడ మన ఛానల్ని డిలీట్ చేసేస్తారనమాట. ఏది? యూట్యూబే డిలీట్ చేసేస్తుంది. లేదు మనకి బాగా జరిగినా కానీ, ఒకవేళ మానిటైజేషన్ జరిగినా కానీ మనకి రెవెన్యూ దగ్గర వచ్చేదానికి ఆ రెవెన్యూ అనేది మనకి జనరేట్ అవ్వదన్నమాట. అందుకని ఈ ట్రోలింగ్, రోస్టింగ్ కూడా చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాదు, లాస్ట్ మనం కోవిడ్ తర్వాత ప్రాంక్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ప్రాంక్స్ ఛానల్ మనం జబర్దస్త్ వాళ్ళ గురించి తీసుకుంటా, అంటే జబర్దస్త్ వాళ్ళు చేశారని కాదు, వాళ్ళ మీద ఎన్ని ప్రాంక్స్ చేశారో. అసలు సద్దాంని అయితే జబర్దస్త్ సద్దాంని అయితే ఆడుకున్నారు ప్రాంక్స్ ద్వారా. అతను పోలీస్ కేసు కూడా పెట్టాడనమాట. ఎవరి మీద? ఈ విధంగా ప్రాంక్స్ చేసిన వాళ్ళ మీద. ఈ ప్రాంక్స్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు హెచ్ఐవి వచ్చింది, నేను
అంటే వాళ్ళు నిజంగా కాదు, నాకు హెచ్ఐవి ఉంది, నేను ఈ బ్లడ్ని మీకు ఎక్కిస్తానని చెప్పి చాలామందికి ప్రాంక్స్ చేశారు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత కూడా, కరోనా తర్వాత ఏం చేశారు, నాకు కరోనా ఉంది, నా నా బ్లడ్ కానీ మీకు ఎక్కించానంటే మీకు కరోనా వస్తుందని చెప్పి ప్రాంక్స్ ఓన్లీ అంటే భయపెట్టాలి, నాకు వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్ రావాలని చెప్పి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ప్రాంక్స్ చేసి చాలా ప్రాంక్స్ ఛానల్స్ చాలా వచ్చినాయి అనమాట. కానీ వాటిని యూట్యూబ్ ఏం చేసింది, ఇప్పుడు పూర్తిగా టర్మినేట్ చేసేసింది. అంటే టర్మినేట్ చేయడం అంటే డిలీట్ చేసేసింది అనమాట. ఎవరైతే ప్రాంక్స్, ఎందుకంటే ఈ ప్రాంక్స్ చేయడం వల్ల అక్కడ పోలీస్ కేసెస్ ఎక్కువైనాయి. ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఒక ప్రాంక్స్ చేశారు, నేనేం చేస్తాను, నేను డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కేసు పెడతాను అనమాట. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఎవరైతే ప్రాంక్స్ చేశారో వాళ్ళని అనుకోవచ్చు, మేము మా ఐడీలు ఏం తెలుస్తాయిలే, మేము ఏ విధంగా పట్టుబడతాంలే అని. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వచ్చి ఈ ఛానల్ ఎవరిది అని వాళ్ళ దగ్గర డేటా అంతా తీసుకుంటారు. ఎందుకంటే దాంట్లో మనం సెట్టింగ్స్లు అన్నీ చేసుకొని ఉంటాం కదా, ఫోన్ నెంబర్ ఇస్తాం, మొబైల్ నెంబర్ ఇస్తాం. ఇప్పుడు కొత్తగా ఏం చేసింది యూట్యూబ్, మన ఫేషియల్ కూడా మొత్తం తీసుకున్నది అనమాట. మన ఐడి కార్డు అంటే పాన్ కార్డుని, మన ఫేషియల్ని మొత్తం ఉంది కాబట్టి వాళ్ళ యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం, అదే పోలీసులు యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాంక్స్ ఛానల్ ఇవన్నీ మనం స్టార్ట్ చేసామో మనం ఈజీగా ఆటోమేటిక్గా దొరికిపోతాం అనమాట. అందుకని ప్రాంక్స్ ఛానల్ ఏం చేసిందంటే అస్సలు టర్మినేట్ చేసేసింది. తర్వాత ఈ డీజే ఛానల్స్, కొంతమంది ఏం చేస్తారు, సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ సాంగ్స్ని న్యూ సాంగ్స్, ఇంకా డీజే గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రతి ఒక్కరికి డీజే గురించి తెలుసు. ఓల్డ్ సాంగ్స్ని తీసుకొని వచ్చి దానికి డీజే అని పెట్టేసి డీజే సాంగ్స్ అనేది యాడ్ చేస్తారనమాట. ఈ డీజే సాంగ్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, బాగా మనకి సబ్స్క్రైబర్లు వస్తారు, ప్లస్ వ్యూస్ బాగా పెరుగుతాయి. ఎంతవరకు అది మానిటైజేషన్కి వెళ్ళేంతవరకు ఇది. ఎప్పుడైతే మానిటైజేషన్ దగ్గరికి వెళ్తుందో ఆ మానిటైజేషన్ దగ్గర మన యూట్యూబ్ ఏం చేస్తుందంటే అది మానిటైజేషన్ ఇవ్వదు, 100% అంటే అది ఇవ్వదు. ఎందుకంటే నేను చాలా ఒక్కటి కాదు వందల మందిని చూశాను ఈ విధంగా. ఇది ఓన్లీ డీజే గురించే కాదు నేను చెప్పేది, ఈ సీరియల్ కానీ, బిగ్ బాస్ కానీ, క్రికెట్స్ కానీ, ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ కానీ, ప్రాంక్ కానీ, డీజే మిక్సింగ్ కానీ, ప్రతి ఒక్కదానికి ఎప్పటి వరకు ఇది కొనసాగుతుందంటే మీకు మానిటైజేషన్ అవ్వనంత వరకు మాత్రమే నీ ఛానల్. ఎందుకంటే అప్పటి వరకు నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవచ్చు నీ ఛానల్లో. ఒక్కసారి నీకు వ్యూస్ అంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, లేదు వీడియోస్ ద్వారా 3000 మెంబర్స్ 3000 వాచ్ అవర్స్ జరిగిన తర్వాత, లేదంటే 3 మిలియన్ వ్యూస్ షార్ట్ ద్వారా వస్తే నీకు మానిటైజేషన్ నువ్వు పంపించుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే మానిటైజేషన్ పంపిస్తావో అక్కడ నీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మానిటైజ్ చేస్తుందన్నమాట. మానిటైజేషన్ చేసి నీకు ఆ ఛానల్కి మానిటైజేషన్ ఇవ్వాలా వద్దా, అంటే ఫర్దర్గా దాన్ని ఉంచాలా వద్దా అనే దాని మీద వాళ్ళు ఒక రిఫండం తయారు చేసుకొని నీకు మానిటైజేషన్ ఇవ్వరు అక్కడ. అదొకటి, ఏది డీజే వల్ల ఈ సాంగ్స్ అన్ని మిక్స్ చేసి కొట్టడం వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మిక్స్డ్ కంటెంట్, అంటే ఒక ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి తీసుకోండి, ఓన్లీ ఫుడ్ గురించే పెట్టాలి. లేదు టెక్ ఛానల్స్ ఉన్నాయి, ఆ టెక్ ఛానల్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క అదే మనకు కావాల్సిన టెక్నికల్ గురించి మొత్తం చెప్తుంటారు అనమాట. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించే చేయాలి. కొన్ని ఫన్ ఛానల్స్ ఉంటాయి, ఓన్లీ ఫన్ గురించి చేయాలి. కొన్ని డివోషన్స్ ఉంటాయి, ఓన్లీ డివోషన్. అంటే ఈ విధంగా సపరేట్ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్లో మొత్తం ఏ విధంగా ఉంటుందంటే ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈ విధంగా డీజే సాంగ్స్ ఉంటాయి, మళ్ళీ ట్రోలింగ్ గురించి ఉంటుంది, రోస్టింగ్ గురించి ఉంటుంది, ప్లస్ ఫుడ్ గురించి ఉంటుంది, ట్రావెల్ గురించి ఉంటుంది, తర్వాత అది డివోషనల్ గురించి ఉంటుంది. అన్నీ మిక్స్ చేసి పెట్టేస్తారన్నమాట. మిక్స్ చేసి పెట్టినంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఛానల్ నుంచి ఒక మంచి వీడియో పెట్టాడు, ఆ మంచి వీడియో పెట్టడం వల్ల నేను ఆ ఛానల్ని చూసిన తర్వాత నేనేం చేసుకుంటాను, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా. దేనికోసం చేసుకున్నాను, డివోషనల్ గురించి చేసుకున్నాను. ఆ డివోషనల్ దాంట్లో నువ్వు తీసుకొని వచ్చి రేపు ఫుడ్ గురించి పెడితే నాకెందుకు, నువ్వు డివోషన్ గురించి పెడితే, డైలీ డివోషన్ గురించి పెడితే, సరే నాకు డివోషన్ కావాలి కాబట్టి నేను నీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను చూస్తూ ఉంటాను. నువ్వు ఫుడ్ గురించి పెడితే నీది నాకెందుకు, అవసరం లేదు కదా. లేదు నువ్వు ఎంటర్టైన్మెంట్ తీసుకొని వచ్చి పెట్టావు, నేను దేవుడి గురించి చూద్దాం అనుకుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ పెడితే నేను ఎందుకు నీకు సబ్స్క్రైబర్గా ఉంటాను, నేను సబ్స్క్రైబర్ క్యాన్సిల్ చేసుకుంటాను అనమాట. ఆ విధంగా చాలా మిక్స్డ్ కంటెంట్ వల్ల కూడా చాలా ఛానల్స్ ఎగిరిపోయి, అంటే మానిటైజేషన్ అంతా జరుగుతుంది కానీ సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు తగ్గిపోతూ ఉంటారనమాట. అందుకని మిక్స్డ్ కంటెంట్ అనేది కూడా పెట్టొద్దు.
దీనివల్ల కూడా మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఫిక్స్డ్ కంటెంట్ వల్ల అంటే మానిటైజేషన్ దగ్గర కానీ ఏది కానీ ఎక్కడ కానీ ఇబ్బంది అయితే ఉండదు, కానీ కొన్నిటికి మానిటైజేషన్ అంటే ఏదేదో కంటెంట్ పెడితే మాత్రం మానిటైజేషన్ అనేది జరగదు. కానీ మిక్స్డ్ కంటెంట్ కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఒక దాని మీద మనం అది ఫుడ్ గురించి చేస్తే ఫుడ్ గురించి, లేదు డివోషనల్ గురించి డివోషనల్, లేదా ఇంకోటి మీరు ఏది చేస్తారో టెక్ మీద చేస్తారా, ఎంటర్టైన్మెంట్ గురించి చేస్తారో, ఏదైనా ఒక దాని మీదే చేయండి, చేస్తే బాగుంటుంది. అంతేగాని మిక్స్డ్ కంటెంట్ తీసుకొని వచ్చి పెట్టేశారనుకోండి, అక్కడ మనకి పెద్ద యూజ్ ఉండదన్నమాట. అంతమించి ఇంకేం లేదండి. ఇవి నాకు తెలిసినంత వరకు ఏది సీరియల్ గురించి కానీ, బిగ్ బాస్ గురించి కానీ, ప్రాంక్ వీడియోస్ కానీ, ట్రోలింగు, రోస్టింగు, క్రికెట్టు, డీజే సాంగ్స్, డీజే మిక్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ మిక్స్డ్ కంటెంట్ ఇవన్నీ లేకుండా ఎవరైతే ఏదైనా ఒకదాని మీదే పోతుంటారో వాళ్ళ ఛానల్ అనేది పర్ఫెక్ట్‌గా ముందరికి దూసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే చివరాఖరికి మనం ఏం చేసినా గానీ మనకు రావాల్సిందేంది? రెవెన్యూ కోసం మనం చేస్తాం. లేదు మనం పాపులర్ అవ్వాలని మాత్రమే చేస్తాం. ఇవన్నీ లేనప్పుడు మనం ఇవన్నీ చేసేందుకు? మనకి మానిటైజేషన్ జరగదు. ప్లస్ మానిటైజేషన్ జరిగినా గానీ అది 50% మానిటైజేషన్ జరిగినా గానీ మనకి తర్వాత రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదనమాట. అందుకని ఏదైనా ఒక కంటెంట్ మీద ఉండండి. ఈరోజు మన టాపిక్ వచ్చి దీని గురించి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి రికమెండ్ చేయండి. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. కమెంట్ మాత్రం మస్ట్ అండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే లైక్ చేసి కమెంట్ చేస్తారో ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి లేదంటే ఇంకొకరికి ఖచ్చితంగా వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.